హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేయడం జరిగింది. ఆ ట్రిప్ మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎంతవరకు వెళ్ళాం, ఎలా వెళ్ళాం, బడ్జెట్ ఎంత అయిందో అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఒక చిన్న వీడియో అనేది తీస్తున్నాం అనమాట. ఈ ట్రిప్ బడ్జెట్ వచ్చేసి 5000 అని అనుకుంటున్నాం. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంటే మాది మెహబూబ్నగర్ అన్నమాట. మేము మెహబూబ్నగర్ నుంచి స్టార్ట్ అయ్యి మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి చెన్నై సెంట్రల్ అనమాట. టికెట్ రేట్ వచ్చేసి జనరల్ అయితే 205, అదే రిజర్వేషన్ అయితే 350 రిజర్వేషను. ట్రైన్ వచ్చేసి పాండిచేరి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ డైలీ 6:25కి ఉంటుంది ఈవినింగ్. ట్రైన్ ఈవినింగ్ ఉండడంతో నైట్ మొత్తం జర్నీ అయింది. మార్నింగ్ 7కి చెన్నై సెంటర్లో కాకుండా ఎగ్మోర్లో డ్రాప్ చేసింది అనమాట. అక్కడి నుండి మళ్ళీ లోకల్ ట్రైన్ పట్టుకొని చెన్నై సెంట్రల్కి లోకల్ ట్రైన్లో వెళ్ళిపోవాలి. ట్రైన్ నేమ్ వచ్చేసి చెన్నై బీచ్ అనమాట. చెన్నై బీచ్ అనే ట్రైన్ ఎక్కి అక్కడి నుండి సగం దూరం ట్రావెల్ చేయాలి. చెన్నైలో మనకు తెలియదంటే ఏం లేదు, అక్కడ మొత్తం బేస్మెంట్లే ఉంటాయి, అంటే టన్నల్స్ కింద నుంచే మొత్తం రూట్ ఉంటుందన్నమాట. అదే రూట్లో మనం రోడ్ క్రాస్ చేయాలి. అలానే ఇప్పుడు మేము వెళ్తుంది ఇది కూడా అదే ఒక టన్నల్ లాంటిది. అక్కడ ఎక్సిలేటర్ సాయంతో పైకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. పైన రోడ్ ఉంటుంది, అలాగే కింద పైన రోడ్ క్రాస్ చేయకుండా అక్కడి గవర్నమెంట్ అనేది కింద టన్నల్ టైప్లో మనకి ఫెసిలిటీ కల్పించింది అనమాట. అలా ఎక్సిలేటర్ అయిపోయాక రైట్కి కొద్ది దూరం నడవాలి. ఆ టనల్లో నుండి బయటికి వచ్చేసాక మనం చెన్నైకి అక్కడ నుండి ఒక 200 మీటర్స్ ఉంటుంది అంతే. ఆ ముందు కనిపించే పెద్ద రెడ్ కలర్ ఫోర్ట్ అనేది అదే అన్నమాట, చెన్నై సెంట్రల్. ఇక్కడ నుండి ప్లాన్ అయితే వేరుండే మాది. ఎక్కడంటే కోయంబత్తూర్ పోయే ప్లాన్ ఉండే, బట్ ట్రైన్ ఆ టైంలో లేక డైరెక్ట్ ఈ ట్రైన్ రావడం జరిగింది. ఇప్పుడు ట్రైన్కి మనకి ఇంకా చాలా సమయం ఉండడంతో అక్కడ నుండి మనం మెరీనా బీచ్లో కొద్దిసేపు మంచిగా ఎంజాయ్ చేసి అక్కడ నుండి మళ్ళీ ట్రైన్ టైంకి కరెక్ట్గా రిటర్న్ అవ్వాలనుకున్నాం. అక్కడ బస్సు మాకు అర్థం కాక ఆటో అన్నకి 100 రూపీస్ ఇచ్చేసినాం. 100 రూపీస్లో 4 మెంబర్స్. అక్కడ నుండి 2 కిలోమీటర్స్ ఉంది. అన్న చెపాక్ స్టేడియం పక్కల నుండి మంచిగా తీసుకెళ్ళిండు. అలా స్టేడియంని చూసుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడనే మెరీనా బీచ్ సిగ్నల్ దగ్గర మమ్మల్ని ఆపేసిండు. ఈ రోడ్ క్రాస్ చేసుకొని ఆ పక్కనే బీచ్లో ఒక చిన్న స్టాచ్యూ ఉంది. ఈ స్టాచ్యూని చూసుకుంటూ అలానే బీచ్లోకి వెళ్ళిపోయాం. దీని పక్కల ఇంకోటి జయలలిత గారి సమాధి కూడా ఉంది, అక్కడికి వెళ్ళలేదు. అలాగే ఈ స్టాచ్యూ క్రాస్ చేసినాక అక్కడి శాండ్లో నడుచుకుంటూ ఆ బీచ్ అంచుకు అలాగే వెళ్ళడం జరిగింది. రోడ్ దగ్గర నుంచి బీచ్కి బాగానే దూరం ఉంది. అలా బీచ్ అంచుకు నడుచుకుంటూ వెళ్తుంటే మార్నింగ్ షాప్స్ అన్నీ క్లోజ్ ఉండే. ఆ టైంలో ఏం తినలేకపోయినాం. అందుకని బీచ్కి దగ్గరగా వెళ్ళి అక్కడనే ఫుల్గా ఎంజాయ్ చేద్దామని మా ఫ్రెండ్స్ అన్నారు. అలా బీచ్లో కొద్దిసేపు సరదాగా గడిపి అక్కడ నుండి ట్రైన్కి టైం అవడంతో మళ్ళీ రిటర్న్ ఆటో మాట్లాడుకొని అక్కడ నుండి స్టేషన్కి మళ్ళీ రిటర్న్ అయిపోయాం. మళ్ళీ సేమ్ చెన్నై సెంట్రల్ నుండి కోయంబత్తూర్కి టికెట్ తీసేసుకొని అక్కడ నుండి మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేసినాం అనమాట. అక్కడ నుండి 125కి కోయంబత్తూర్కి ట్రైన్ ఉండే 8 అవర్స్ జర్నీ అనమాట. అక్కడ నుండి కోయంబత్తూర్కి నైట్ 9:30కి అలా మనం రీచ్ అవుతాం. అప్పటి వరకు 8 అవర్స్ జర్నీ కాబట్టి ఫుడ్ తినేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాం మనం.
8కి మనం కోయంబత్తూర్కి రీచ్ అయిపోయాము. అక్కడ దిగేసి అక్కడ బస్సులు సెర్చ్ చేసుకొని అక్కడ ఆ టైంకి బస్సులు లేకపోవడంతో ఆ నైట్కి వెయిటింగ్ హాల్లో రెస్ట్ తీసేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4కే వెళ్ళేసేసి అక్కడ నుండి బస్సు ఫెసిలిటీ ఉండడంతో ఆ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుండి ఈషా ఫౌండేషన్, అదే మన శివుడి విగ్రహం ఉంటుంది కదా, అక్కడికి టికెట్ తీసేసుకున్నాం. మనిషికి వచ్చేసి ఈచ్ వన్ టికెట్ వచ్చేసి 50 రూపీస్ తీసేసుకుని 200 పడ్డది అన్నమాట. మార్నింగ్ అవడంతో అక్కడ టికెట్స్ తమిళనాడు టికెట్లు ఇవి ఎప్పుడో నా చిన్నప్పుడు చూస్తుండే, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత చూస్తుందంటే భలే అనిపిస్తుంది టికెట్లు. మార్నింగ్ టైం ఉండడంతో అక్కడి ఆ హెడ్లైన్ కూడా కట్టేయడం మనం చూడొచ్చు. అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ టిఫిన్ చేసినాం. టిఫిన్ వచ్చేసి 60 రూపీస్ తీసుకున్న 60 రూపీస్ ఉండే. మా ఫ్రెండ్ నేను దోశ తీసుకున్నాం, ఇంకిద్దరు తినేసి తిన్నాక ఇక్కడ వచ్చి చూస్తే లోపల ఏదో కొత్తగా అనిపించింది, మాకు తెలియదు కదా. అందుకనేసి స్నానాలు చేసేసుకొని మేము కూడా వెళ్ళాలని అనుకున్నాం. స్నానాలు చేసుకొని అక్కడ బ్యాగ్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసి మొబైల్ అలో ఉండలేకుండే అక్కడ లోపలికి వెళ్ళిపోయినాము. మేము అలా లోపలికి వెళ్ళి దర్శనాలు అన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చేలోపు ఇక్కడ బళ్ళన్నీ రెడీగా ఉన్నాయి. లోపల మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా చూడడానికైనా ఏదైనా సరే కొత్త బాగుంది. ఇక అక్కడ మహాదేవ్ స్టాచ్యూ దగ్గరికి వెళ్దాం అనేసి బ్యాగ్స్ అన్నీ తీసేసుకొని అక్కడికి నడుచుకుంటూ అంతా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాము అనమాట. అక్కడ ఏదో వర్క్ నడుస్తుంది, నాకు తెలిసి మహాశివరాత్రికి మళ్ళీ న్యూగా పెయింట్ వేద్దామని వాళ్ళ అంతా పెయింట్ అంతా రిమూవ్ చేస్తున్నారు అక్కడ. అలాగే మేము కొంచెం ముందు సైడ్ వెళ్ళాము. అక్కడైతే చూడడానికి కూడా ఎవ్వరు లేరు, పబ్లిక్ ఎక్కువగా ఎవ్వరు లేరు. అలా మేము కొద్దిసేపు అక్కని కూర్చొని బాగా ఫొటోస్ అవి కూడా అన్నీ తీసేసుకొని అక్కడ నుండి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళేది ఉంది కాబట్టి ఫోటోలు బాగా అన్నీ దిగేసి అక్కడ దేవుడికి మొక్కేసుకొని అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ చేసిన ఎక్స్పీరియన్స్ మా లైఫ్లో మర్చిపోలేము, ఎందుకంటే ఆ లోపల ఉన్న అట్మాస్ఫియర్ అనేది అలా ఉంది. అలా అంతా ఎవ్వగొట్టుకొని మేము మళ్ళీ బస్ ఎక్కి రిటర్న్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. ఇక్కడ నుండి అయ్యప్ప స్వామి ఉన్న కేరళకి వెళ్తున్నాం. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. ఇక్కడ నుండి అయ్యప్ప స్వామి ఉన్న కేరళకి వెళ్తున్నాం. ఈషా ఫౌండేషన్లో శివుని స్టాచ్యూ మనని ఎంత అట్రాక్ట్ చేస్తుందో లోపల ఉన్న అట్మాస్ఫియర్ కూడా మనని అంతే అట్రాక్ట్ చేస్తుంది. ఖచ్చితంగా కొత్త ఎవరైనా వెళ్ళేది ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. చూడడానికైనా దేనికైనా చాలా బాగుంటుంది. లోపలికి ఫోన్స్ అలో లేకుండే కాబట్టి మేము వీడియోస్ సరిగ్గా తీసుకోలేకపోయినాం. అలాగే ఇక్కడ నుండి శబరిమల స్పెషల్ కాబట్టి మేము శబరిమలకి వెళ్ళి అక్కడ ఏమేమి ఎక్స్పీరియన్స్ చేయగలమో చూసి మేము వీడియో పెడతాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారంటని కోరుకుంటూ, బై ద వే నా పేరు చెప్పలేదు కదా, నా పేరు సాయి అండ్ మై ఫ్రెండ్ శివ.